నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. స్వార్థం, ఆధిపత్య ధోరణి, నియంత స్వభావం, సహజ వనరుల దోపిడీ. కారణాలు ఏవైనా సరే ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా ఉండనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాక్ యుద్ధం మాత్రం వాటిల్లో ఒకటి అనటానికి వీల్లేదు. ఎందుకంటే మిడిల్ ఈస్టులో భగ్గుమంటున్న యుద్ధ జ్వాలలు మొత్తం ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు నుంచి గ్యాస్ దాకా, విదేశీ మారక ద్రవ్యం నిల్వల నుంచి స్టాక్ మార్కెట్ దాకా అనేక కోణాల్లో ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది అమెరికా ఇరాన్ యుద్ధం. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది లేదు, హార్మోజ్ జలసంధి తెరుచుకున్నది లేదు. మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత రాజుకుంటోంది. ఇవి కాకుండా టారిఫ్ వార్ కేంద్రంగా ప్రపంచ దేశాలకు ఇంకా ప్రమాదం పొంచే ఉంది. వీటన్నింటి వెనుక ఉన్నది ట్రంపే. ట్రంప్ తెంపరితనం నుంచి ప్రపంచ దేశాలను కాపాడేదెవరు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. షార్ట్ టర్మ్ ఎక్స్కర్షన్. ఇరాన్ మీద దాడులకు దిగే ముందు ట్రంప్ చేసిన కామెంట్ ఇది. జస్ట్ స్వల్పకాలిక విహారయాత్ర, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామని చాలా ధీమాగా చెప్పారు ట్రంప్. కానీ జరిగిందేంటి? 6 నెలలు గడిచిపోయాయి. ఇరాన్ని దారికి తెచ్చుకోవటంలో అమెరికా, ఇజ్రాయెల్ ఘోరంగా విఫలమయ్యాయి. అదే సమయంలో ప్రపంచ దేశాలను చమురు సంక్షోభంలోకి నెట్టారు ట్రంప్. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాన్ని కూడా అంచనా వేయకుండా ఇరాన్ మీదకి యుద్ధానికి దిగి ప్రపంచ దేశాల ముందు కొత్త సమస్యలు, సవాళ్లు ఉంచారు. అటు ఇరాన్ అమెరికా ముందు తల వంచేది లేదన్న సింగిల్ లైన్ మీద నిలబడింది. ఇటు ట్రంప్ మాత్రం రోజుకొక మాట మారుస్తూ, వారానికొక నిర్ణయం తీసుకుంటూ విషయాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఈ సంక్షోభానికి ముగింపు పడుతుందా? మళ్లీ యుద్ధ జ్వాలలు భగ్గుమంటాయా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించి 20 నెలలవుతోంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో మొదలైన ట్రంప్ కంపు ఈ 20 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ దాడుల్లో సర్వనాశనమైపోయిన గాజాలో రియల్ ఎస్టేట్ వెంచర్ ని చూసిన ట్రంప్ ని చూసి ప్రపంచమంతా ఉలిక్కిపడింది. నేను యుద్ధాలు చెయ్యను, యుద్ధాలను వ్యతిరేకించే అమెరికాని ప్రపంచానికి చూపిస్తానని పదే పదే చెబుతూనే వాణిజ్య యుద్ధం చేస్తా అంటూ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ దెబ్బకి ప్రపంచ స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమయ్యాయి. నాకు మించిన శాంతి కపోతం ప్రపంచంలోనే మరెవరూ లేరంటూ చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం మారాం చేసినట్టు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం పట్టుబట్టిన ట్రంప్ ని చూసి ప్రపంచమంతా నవ్వుకుంది. ఆ తర్వాత వెనెజువెలా అధ్యక్షుణ్ణి ఆ దేశంలోనే కిడ్నాప్ చేసి అమెరికాకి ఎత్తుకొచ్చిన ట్రంప్ ని చూసి నిర్ఘాంతపోయిన ప్రపంచ దేశాలు ఆ ఘటన నుంచి తేరుకోక ముందే ఇరాన్ మీద యుద్ధ భేరి మోగించారు ట్రంప్. జస్ట్ షార్ట్ టర్మ్ ఎక్స్కర్షన్ అంటూ ఇరాన్ మీద దాడులను అభివర్ణించిన ట్రంప్ 6 నెలలుగా ఇరాన్ మెడని వంచలేకపోయారు, దారికి తెచ్చుకోలేకపోయారు. చివరికి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే ఇరాన్కి భయపడి అమెరికా అధ్యక్షుడంతటి వాడు రహస్యంగా ప్రయాణం చేయాల్సొచ్చింది. నాటో సదస్సు నుంచి తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కినట్టే ప్రపంచాన్ని నమ్మించిన ట్రంప్ ఆ విమానం బెల్లీ నుంచి బయటకొచ్చి అక్కడే సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్ గుండా మరో విమానంలో రహస్యంగా తుర్కియే వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే అమెరికా అధ్యక్షుడికే ఎయిర్ ఫోర్స్ 1 మీద నమ్మకం లేకపోతే ఇక అమెరికా శక్తి సామర్థ్యాలను ఎవరు మాత్రం నమ్ముతారన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, తన ఆలోచనలతో, నిర్ణయాలతో, ఆదేశాలతో, వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతూ వచ్చిన ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి దిగి ప్రపంచ దేశాలనే సంక్షోభంలోకి నెట్టేశారు. ముడి చమురు సంక్షోభం మాత్రమే కాదు, ఆర్థికంగానూ సవాళ్లను ప్రపంచ దేశాల ముందు ఉంచారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నారన్న ఆలోచనే ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు శాశ్వత శాంతి ఒప్పందం కుదిరినట్టే అన్నదాకా పరిస్థితిని తీసుకెళ్లిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ ఇరాన్ అంతు తేల్చుతానంటున్నారు. అటు ఇరాన్ వెనక్కి తగ్గేది లేదంటోంది. చివరికి హార్ముజ్ విషయంలో కూడా అగ్రరాజ్యం విజయం సాధించలేకపోయింది. మరోసారి అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ జ్వాలలు భగ్గుమంటే పశ్చిమాసియా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఆ పరిణామాలను ఫేస్ చెయ్యక తప్పదు. అందుకే ట్రంప్ తెంపరితనం ఎప్పుడు ఎలాంటి ముప్పు తీసుకొస్తుందో అన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. ఇరాన్ మీద యుద్ధానికి దిగిన తర్వాత అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయి. మరోవైపు నవంబర్లో మధ్యంతర ఎన్నికలున్నాయి. చర్చల్లో ఇరాన్ దిగివచ్చేది లేదంటోంది. ఈ పరిణామాలన్నింటి వల్ల అమెరికాలో ట్రంప్ పై వ్యతిరేకత కూడా పెరుగుతోంది. దీంతో ఈ యుద్ధం నుంచి బయటపడడానికి మొదట్నుంచి పట్టుబడుతోన్న న్యూక్లియర్ డీల్ ని ట్రంప్ పక్కన పెట్టే దిశగా ఆలోచిస్తున్నారన్న చర్చ సొంత పార్టీలోనే జోరుగా సాగుతూ వచ్చింది.
అణు అంశాలు లేకుండానే హార్ముజ్ జలసంధిని పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే దిశగా వైట్ హౌస్ ఆలోచన చేస్తోందన్న వార్తలు కొన్ని రోజులుగా తెగ హల్చల్ చేశాయి. ఇరాన్ యుద్ధం నుంచి బయటపడడం ఎలా అన్న కోణం మీదే దృష్టి పెట్టిన రీతిలో ట్రంప్ వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఆల్ ఇస్ వెల్ అని ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటోన్న వేళ మళ్లీ ట్రంప్ తనదైన శైలిలో యుద్ధ జ్వాలలు రాజేయడం మొదలుపెట్టారు. టెహ్రాన్ను ఏకాకిని చేయడమే లక్ష్యం అంటూ ఇరాన్ ఆర్థిక జీవనాధారంపై దెబ్బ కొట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇరాన్కు సాయం చేసే దేశాలు ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఏ దేశంపైనా ఇప్పటి వరకు చేపట్టని అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను ఇరాన్పై ప్రకటిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఏ దేశమైనా తన ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్కు జీవనాధారాన్ని అందిస్తే గనక ఆ దేశం తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఆర్థికంగా ఇరాన్ని దిగ్బంధనం చేయడమే కాకుండా ఇరాన్కి సహకరించే దేశాలకు కష్టాలు తప్పవని స్పష్టం చేశారు. అంటే ఇరాన్తో యుద్ధం ముగిసే పరిణామాల నుంచి మరింత యుద్ధ జ్వాలలు రగులుకునే దిశగా పరిస్థితులు మారుతున్నాయన్నమాట. అటు ఇరాన్ మొదటి నుంచి ఒకే తరహాలో వ్యవహరిస్తోంది. అమెరికా దాడుల్లో సైనిక శక్తిని తీవ్రంగా కోల్పోయినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తోంది. ఆ మాటకొస్తే అసలు ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేదాకా అమెరికాతో చర్చలే ఉండవని ఇప్పటికే ఇరాన్ తెగేసి చెప్పింది. వీటన్నింటి మధ్య పశ్చిమాసియాలో శాంతిని వికసింపజేసే పరిణామాలు బలహీనపడుతున్నాయి. మరోవైపు హార్ముజ్ కేంద్రంగా వాతావరణం మరింత వేడెక్కుతోంది. హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు 2 మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐరాస అధీకృత రవాణా మార్గం. అయితే హార్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతోన్న ఇరాన్ ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. గత 2 వారాలుగా ఒమన్ మార్గంలోనే 80% పైగా నౌకలు హార్ముజ్ ని దాటినట్టు షిప్ ట్రాకింగ్ సంస్థల రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయి. దీంతో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్న విశ్లేషణలు బలం పుంజుకుంటున్నాయి. నిజానికి అమెరికాతో చర్చిస్తోన్న అవగాహన ఒప్పందం ప్రకారం హార్ముజ్ లో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసేందుకు ఇరాన్కు అవకాశం లభించనుంది. దీన్ని గల్ఫ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సూచించిన ఒమన్ మార్గాన్ని నౌకలు ఎంచుకోవడానికి ఈ టోల్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు హార్ముజ్ పై ఆధిపత్యం తగ్గితే టెహ్రాన్కు ఆర్థికంగానూ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు ఈ జలసంధిపై పట్టు పెంచుకునేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై ఒమన్తో ఒప్పందం కుదిరిందని టెహ్రాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే హార్ముజ్ విషయంలో జోక్యం చేసుకుంటే ఒమన్పై బాంబులేస్తామని అమెరికా బెదిరించడంతో ఈ ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది. హార్ముజ్ ఇరాన్ చెయ్యి దాటిపోతే అమెరికా మరింత తీవ్రంగా ఇరాన్ మీద దాడులు చేయొచ్చు. హార్ముజ్ మీద ఆధిపత్యం కోసం ఇరాన్ మరింత మొండిగా నౌకలపై దాడులకు దిగే ప్రమాదము పొంచి ఉంది. ఈ రెండింటిలో ఏం జరిగినా మళ్లీ పశ్చిమాసియా భగ్గుమనడంతో పాటుగా ముడి చమురు సంక్షోభం ప్రపంచ దేశాలను కలవరపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇరాన్ విషయంలో ఇకపై ట్రంప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారా లేక తనదైన తెంపరితనాన్ని ప్రదర్శిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ఎప్పుడూ నాగరికం అనిపించుకోదు, అనాగరిక లక్షణమే. 2 దేశాల మధ్య జరిగే యుద్ధం ఆ 2 దేశాలను, అందులో ఏదో ఒక్క దేశాన్నో మాత్రమే నష్టపరచదు. ప్రపంచ దేశాల ప్రగతిని, ప్రపంచ ప్రజల అభివృద్ధిని సవాల్ చేస్తుంది. ఈ నిజం ప్రపంచంలో ప్రతి దేశానికి తెలుసు. కానీ యుద్ధజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇరాన్ మీద యుద్ధానికి దిగక ముందు రష్యా యుక్రెయిన్ వార్ని ముగించేస్తానని చాలా గట్టిగా చెప్పారు ట్రంప్. కానీ తర్వాత ట్రంప్ ఆలోచన మారిపోయింది. యుక్రెయిన్కి అమెరికా అండగా నిలవటంతో ఆ దేశం రష్యా మీద దాడుల తీవ్రతను పెంచింది. దీంతో రష్యా యుక్రెయిన్ వార్ మరింత సెగలు కక్కుతోంది. అటు ఇరాన్ సంగతి తేల్చేస్తానంటూ మళ్లీ ట్రంప్ యుద్ధ జ్వాలలు రాజేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య అధ్యక్షుడి తీరుపై అమెరికన్స్లో వ్యతిరేకత పెరుగుతోంది. ట్రంప్ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. అయినా ట్రంప్ తీరులో మాత్రం మార్పు రావటం లేదు. 2022 ఫిబ్రవరి 24 ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా యుక్రెయిన్పై రష్యా ఆకస్మికంగా దాడి జరిపిన రోజు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అందరూ ఇదొక వారమో మహా అంటే 2 వారాలు ఉంటుందని అనుకున్నారు.
టెక్నాలజీకి ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో ఎక్కువ రోజులు యుద్ధాలు జరగవని నిపుణులు విశ్లేషించారు. ఆయుధాల పరంగా, ఆర్థికంగా అగ్రగామిగా ఉన్న రష్యా చేతిలో యుక్రెయిన్ ఓడిపోతుంది అని కూడా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంది. రావణ కాష్టాన్ని తలపిస్తోంది. రెండు దేశాలు కలుపుకుని లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యుక్రెయిన్ అయితే ఘోరాతి ఘోరంగా నష్టపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా యుక్రెయిన్ వార్ ఆపుతానని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగుపెట్టి 20 నెలలైపోయింది. కానీ ఇంకా రావణ కాష్టంలా ఆ యుద్ధం సాగుతూనే ఉంది. నిజానికి రష్యా యుక్రెయిన్ వార్ ని ఆపే క్రమంలో యుక్రెయిన్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు ట్రంప్. కానీ అదే వైఖరిని ఆయన కొనసాగించలేదు. యుక్రెయిన్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద మీద కన్నేసిన ట్రంప్ ఆ దేశంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా యుక్రెయిన్కి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు నాటో దేశాలు యుక్రెయిన్కి 70 బిలియన్ యూరోల సైనిక సహాయాన్ని ప్రకటించాయి. దీని వెనుక ఉన్నది అమెరికానే. ఈ మధ్య కాలంలో అటు యుక్రెయిన్ కూడా రష్యా మీద దాడులను తీవ్రతరం చేసింది. దీంతో రష్యా కూడా అదే స్థాయిలో యుక్రెయిన్ మీద దాడులు చేస్తోంది. మరోవైపు రష్యాపై అమెరికా ఆర్థిక, ఇంధన రంగాలకు సంబంధించిన కఠిన ఆంక్షలను తాజాగా విధించింది. ఈ నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ వార్ ఇప్పట్లో ముగిసే వాతావరణం కనిపించడం లేదు. ఇక ఇరాన్ విషయంలోనూ యుద్ధ జ్వాలలను రాజేసే దిశగానే ట్రంప్ పావులు కదుపుతున్నారు. మొదట టారిఫ్ వార్, ఇప్పుడు రియల్ వార్. యుద్ధం తాలూకు విధ్వంసం ఎలా ఉంటుందో ట్రంప్ పుణ్యమా అని అనేక రూపాల్లో ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నాయి. అదే సమయంలో అటు ట్రంప్ తీరుపై అమెరికన్స్లోనూ అసహనం, ఆగ్రహం పెరుగుతున్నాయి. తాజాగా ట్రంప్కి ప్రజా ఆమోద రేటింగ్ 33% పడిపోయింది. ఇది ఆయన ప్రస్తుత పదవీ కాలంలో అత్యంత కనిష్ట స్థాయి. వలస విధానాలు, వాణిజ్యపరమైన సుంకాల ప్రభావం కూడా ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యాయి. కేవలం 33% మంది మాత్రమే ట్రంప్ పనితీరును ఆమోదించారు. ఇది ఆయన మొదటి పదవీ కాలంలో డిసెంబర్ 2017లో నమోదైన అత్యల్ప స్థాయికి సమానం. 2025లో దేశంలో దాదాపు సగం మంది అధ్యక్ష పదవికి ఆమోదం తెలిపారు. అయితే ఇటీవల 4 రోజుల పాటు నిర్వహించిన పోల్లో 64% మంది అమెరికన్లు ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్టు తేలింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల వేళ అందరి దృష్టిని ఆకర్షించారు ట్రంప్. కానీ గెలిచిన తర్వాత టారిఫ్ వార్ నుంచి ఇరాన్ యుద్ధం దాకా అన్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికన్స్ లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల భారం, ద్రవ్యోల్బణం నియంత్రణలో వైఫల్యంతో ఆర్థిక విధానాల్లోనూ ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహించగలరనడంలో ఓటర్లు అధికార రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడైంది. డెమోక్రాట్లే ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తారని 38% మంది భావిస్తుండగా 35% మంది రిపబ్లికన్ల విధానాన్ని ఇష్టపడుతున్నారు. వీటికి తోడు ఇరాన్తో కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి 5 అమెరికన్లలో ఒకరు, రిపబ్లికన్లలో సగం మంది మాత్రమే ఈ యుద్ధం విలువైనదని భావిస్తున్నారని రాయిటర్స్ ఇప్సాస్ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ రేటింగ్ క్రమంగా పడిపోతూ ఉండడంతో మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పై పట్టు కోల్పోతామన్న భయం రిపబ్లికన్స్ ని వెంటాడుతోంది. కాంగ్రెస్ లో కనుక రిపబ్లికన్స్ మెజారిటీ కోల్పోతే ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. అలానే అనేక విచారణలను సైతం ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో ఇప్పటిదాకా ట్రంప్ తెంపరితనం ప్రపంచ దేశాలకు అనేక షాక్స్ ఇచ్చింది. ఇప్పుడు అదే తెంపరితనం మధ్యంతర ఎన్నికల్లో సొంత పార్టీకి ఎలాంటి షాక్ ఇస్తుందో అన్న ఆందోళన రిపబ్లికన్స్ ని వెంటాడుతోంది. అమెరికా ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా తిరుగులేని శక్తి సామర్థ్యాలు గల దేశం. ప్రపంచ కరెన్సీలో అమెరికా డాలర్కి ఉన్న దర్జానే వేరు. అందుకే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీస్ తరహాలో వ్యవహరిస్తాడు. ఇంతవరకు నిజమే. కానీ డొనాల్డ్ ట్రంప్ అంతకు మించి అనేశాడు. నచ్చని దేశాలపై టారిఫ్లు, నచ్చిన దేశాలపై ఖర్చీఫ్లు, కుదిరితే బెదిరింపులు, వీలైతే ఆక్రమణలు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో మొదలైన ట్రంప్ టెర్రర్ ఇరాన్ వార్ వరకు వచ్చేసింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఇంకా 2 ఏళ్ల సమయం కూడా పూర్తి కాలేదు. అందుకే ఇరాన్ కేంద్రంగా ట్రంప్ ఏం చేస్తారన్న ఆందోళన ఒకవైపు, రాబోయే 2.5 ఏళ్లలో ఇంకెన్ని సంక్షోభాలు, యుద్ధాలు, అలజడులు రాజేస్తారో అన్న ఆందోళన మరోవైపు ప్రపంచ దేశాలను వెంటాడుతున్నాయి. ఇరాన్ యుద్ధం నుంచి ఎలా బయటపడాలని కాసేపు, ఇరాన్ని సర్వనాశనం చేస్తానంటూ కాసేపు, ఇరాన్ని ఆంక్షల అస్త్రాల మధ్య బందీని చేస్తానని ఇంకాసేపు. అసలు ఇవేవీ కావు.
అంతా ఇజ్రాయిల్ వల్లే అంటూ ఇజ్రాయిల్ మీద భగ్గుమనడం కాసేపు. ఇలా ఇరాన్ వార్ ఎపిసోడ్లో ట్రంప్ నానా రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు హార్ముజ్ తమ భూభాగంలోకి వస్తుందంటూ ఒక మ్యాప్ ని కూడా రిలీజ్ చేసేశారు ట్రంప్. మొత్తం మీద తన మూడ్ కి తగినట్టుగా ఇరాన్ వార్ విషయంలో వ్యవహరిస్తున్నారు ట్రంప్. అటు హార్ముజ్ కేంద్రంగా ముడి చమురు సంక్షోభం ప్రపంచ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 1000కి పైగా ఇరాన్కి చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండిపడడమే కాకుండా అమెరికా చైనా సంబంధాలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. హార్ముజ్ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడి సరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసుకుంది. పాకిస్తాన్, తుర్కయే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైన దృష్టి పెట్టింది. యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్స్లకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్కు కొంత ఊరటనిస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి. అంటే ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి 2 యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా లోపల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది. యుద్ధం మొదలై 6 నెలలు గడిచినా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, దాని మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి ఉన్నా ఆ దేశ నాయకులు యుద్ధం ముగించడానికి ఇప్పటికీ ఏమాత్రం తొందరపడడం లేదు. యుద్ధ గమనాన్ని నిర్దేశించేది కేవలం అమెరికా మాత్రమే కాదని టెహ్రాన్ కూడా అని నిరూపించుకోవాలనుకోవడం దీనికి ఒక కారణం కావచ్చు. అయితే ఈ క్రమంలో సంక్షోభాలను తట్టుకుంటూ సుదీర్ఘకాలం యుద్ధాన్ని ఇరాన్ కొనసాగిస్తే ట్రంప్కి కొత్త సమస్యలు తప్పవు. ఆ ఒత్తిడిలో ట్రంప్ ఇంకెలాంటి తెంపరి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆందోళన ప్రపంచ దేశాలన్నింటినీ వేధిస్తోంది. మరోవైపు ఇరాన్ వార్ సుదీర్ఘంగా సాగితే వచ్చే సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడం ఎలా అన్నది ప్రపంచ దేశాలకు క్లిష్టమైన టాస్క్ గా పరిణమించింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.